వాస్తవానికి ఈ తెర వెనకాల ఉండే గూఢచార ఆపరేషన్లు చాలా డిఫరెంట్గా ఉంటాయి. పాకిస్తాన్ కుట్రలకు బలయ్యి ఆ దేశపు జైల్లో మోగుతున్న మన భారతీయుడు కులభూషణ్ యాదవ్ ఉదంతం మన అందరికీ తెలిసిందే. అయితే అతన్ని మాయ చేయడానికి, అంటే నేపాల్లో అతన్ని ఉండగా పాకిస్తాన్కి అప్పచెప్పినటువంటి వాడు మహమ్మద్ హబీబ్ జహీర్ ప్రస్తుతం కనిపించట్లేదు, బతుకున్నాడో లేడో తెలియదు. వీడు వాస్తవానికి పాకిస్తాన్ సైన్యంలో మాజీ లెఫ్టినెంట్ కర్నల్, పాక్ ఇంటెలిజెన్స్ సంస్థలో, అలాగే బలూచిస్తాన్ ప్రాంతం ఫ్రాంటియర్ కార్ప్స్లో కూడా పనిచేశాడు. 2014లో పదవి విరమణ చేసిన తర్వాత ఫైసలాబాద్లో ఉన్న ప్రైవేట్ కంపెనీలో రఫ్హాన్ మిల్స్లో పనిచేస్తున్నాడు. ఐఎస్ఐతో జాగ్రత్తగా సంబంధాలు కంటిన్యూ చేస్తున్నాడు. గూఢచారిని పట్టుకోవాలంటే వాడి ఆశని ఎరగా చేయాలి కాబట్టి 2017 ప్రారంభంలో జహీర్ తన రెజ్యూమ్ లింక్డ్ఇన్ అలాగే ఐక్యరాజ్య సమితి జాబ్ పోర్టల్ అప్లోడ్ చేశాడు. కొద్ది రోజుల్లోనే బ్రిటన్కి చెందిన స్ట్రాటజిక్ సొల్యూషన్స్ కన్సల్టెన్సీ అనే కంపెనీ ప్రతినిధి మార్క్ థామ్సన్ నుండి బంపర్ ఆఫర్ వచ్చింది. ఏకంగా నెలకు $3,500 నుండి $8,500 లక్షల్లో జీతం, వైస్ ప్రెసిడెంట్ లేదా జోనల్ డైరెక్టర్ పోస్ట్ ఇస్తామన్నారు. ఆశ జహీర్ని కదిలించింది. ఆ ఉద్యోగ ఇంటర్వ్యూ కోసం ఏప్రిల్ 5, 6, 2017 తేదీల్లో జహీర్ ఒమన్ మీదుగా బిజినెస్ క్లాస్ ఫ్లైట్లో నేపాల్ రాజధాని కాఠ్మండు వెళ్ళాడు. అక్కడి నుండి విమానంలో ఇండో నేపాల్ సరిహద్దు కేవలం 5 కిలోమీటర్ల దూరం ఉన్న లుంబినీకి వెళ్ళాడు. ఏప్రిల్ 6 మధ్యాహ్నం 1 గంటకు తాను క్షేమంగా చేరుకున్నానని తన లొకేషన్ ఫోటోను కూడా భార్యకి మెసేజ్ చేశాడు. అయితే ఆ తర్వాత ఆడి ఫోన్ స్విచ్ ఆఫ్ అయిపోయింది. విచిత్రం ఏంటంటే అతనికి ఆఫర్ ఇచ్చిన కంపెనీ వెబ్సైట్ ఇంటర్నెట్ నుండి మాయమైపోయింది. మార్క్ థామ్సన్ అనే వ్యక్తి జాడగోడలేడు. ఈ రోజుకి సరిగ్గా 9 ఏళ్ళు గడుస్తుంది. హబీబ్ జహీర్ ఆచూకీ దొరకలేదు. నేపాల్, పాకిస్తాన్ పోలీసులు దర్యాప్తు చేసిన ఒక్క ఆధారం కూడా లభించలేదు. కులభూషణ్ యాదవ్ లింకే ఇక్కడ అసలు కీలకం. ఈ కథలో అసలు రహస్యం ఏంటంటే మార్చి 2016లో పాకిస్తాన్ చేతికి చిక్కిన భారతీయ పౌరుడు కులభూషణ్ యాదవ్ని ట్రాక్ చేసి కిడ్నాప్ చేసిన పాక్ అజేస్య బృందంలో ఈ హబీబ్ జహీర్ కూడా కీలక పాత్ర పోషించాడు. జాదవ్ ఇరాన్లోని చాబహార్లో చట్టబద్ధమైన వ్యాపారం చేసుకుంటుంటే అతను కిడ్నాప్ చేసి బెలూచిస్తాన్లోకి తీసుకొచ్చి అక్కడ ఉగ్రవాద కార్యకలాపాలకు పాల్పడుతున్నట్టుగా పట్టుకున్నట్టు పాకిస్తాన్ నాటకం ఆడింది. ఈ కుట్రను పకడ్బందీగా అమలు చేసిన బృందంలో జహీర్ ఉన్నాడు. ఇప్పుడు అందులో భాగంగానే వీడిని ఎత్తుకొచ్చారా అన్నదే డౌటు. వాడికి సంబంధించినటువంటిది ఇప్పుడు వైరల్ అవుతుంది. వీడే అనమాట వాడు.